గోరంత చేసి కొండంత చెప్పుకుంటుంటారు. రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంటారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టే చేస్తుంటారు. నెరి రాజకీయాలలో ఎక్కువ గిట్లనే అవుతుంటుంది. ఏం చేసినా ప్రచారం చేసుకోవాల్సిందే. చిటుకుమన్న పబ్లిక్కు సినిమా చూపియాలి అన్నట్టు చేస్తుంటారు లీడర్లు. నిజానికి ప్రచారమే పార్టీలకు బలం, ప్రచారమే లీడర్లకు ఆయుధం. అగో అసొంటి ప్రచారాన్ని లాపర్వా చేసినందుకే కార్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పరిశాల పడ్డారట. అయ్యేదంతా అయ్యేపోయింది. ఇక ఇప్పుడు ఏమనుకుంటే ఏం ఫాయిదా? అయినా సరే కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే చాలు ఎలక్షన్ల ముచ్చట్లు ఎలా తీసుకొని రందిపడ్డట్టు చేస్తారట. ఎంపీ ఎలక్షన్లకు గట్టిగా తయారైతుండ్రు కదా కారు పార్టీ వాళ్ళు. అట్లా ఇక రోజుకో నియోజకవర్గం లీడర్లను పిలుచుకొని తెలంగాణ భవన్లో మీటింగ్ అవుతున్నారు. గురువారం నాడు మహబాద్ పార్లమెంటు సీటు మీద ఎట్టెట చేయాలనో మాట ముచ్చట చేసిర్రాట. లీడర్లందరినీ పిలుచుకొని గట్టిగానే క్లాసు వీకిండట కేటీఆర్ సారు. చేసిన పని చెప్పుకోలేక ప్రచారం చేసుకోలేక ఓడిపోయినాం అన్నట్టు బాధపడ్డాడట. 10 ఏళ్లలో కారు పార్టీ వాళ్ళు 6 లక్షలకు ఎక్కువనే రేషన్ కార్డులు ఇచ్చిర్రాట. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని ప్రచారం చేసి గెలిచిర్రా అన్నట్టు చెప్పుకొచ్చిండట. దేశంలోనే ఎక్కువ సర్కారు కొలువులు చేసేటోళ్లకు ఎక్కువ జీతం ఇచ్చినా గవన్నీ ప్రచారం చేసుకోక ఆగమైనాం అన్నట్టు మాట్లాడిండట కేటీఆర్ సారు. అందుకే ఇక ఎంపీ ఎలక్షన్లలో చేసిన పనేంటిది, చేసే పనేంటిది, అన్ని అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగా ప్రచారం చేసుకోవాలి అన్నట్టు లీడర్లను హుషారు చేసిండట. జర్ర లాపర్వ చేసి ఓడిపోయిర్రట. కానీ ఇంకో 14 సీట్లు అలకగా గెలిచేటోళ్ళేనట. అందుకే ఎవ్వరు నారాజు కాకుండా ఎంపీ ఎలక్షన్లకు తయారు కావాలని ధైర్యం నూరిపోసిండట సారు. 420 హామీలని ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లన్నీ కలిపి ఓ పుస్తకం తయారు చేసుకున్నారు కారు పార్టీ వాళ్ళు. గా పుస్తకం ముంగట పెట్టి పబ్లిక్లో ప్రచారం చేయాలి అన్నట్టు చూస్తారట. ప్రచారం చేసుకోక ఓడిపోయిర్రు అనుకుంటారు కాబట్టి ఇక ఈసారి గట్టిగా ప్రచారం చేసుకోవాలి. ఎవ్వళ్ళ నోటంటే ఇన్నా కారు పార్టీ వాళ్ళ ప్రచారం ముచ్చట్నే వినబడాలి అన్నట్టు తయారైతున్నారట. మరి ఇక ఏమాత్రం ఎగుర పెడుతుందో చూడాలి.